నమస్కారం. జ్యోతిష్ శాస్త్ర పాఠంనకు మీ అందరికీ స్వాగతం. గత వారం మనం జ్యోతిష్ శాస్త్ర తరగతిలో భాగంగా జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించి ఉపోద్ఘాతాన్ని చూసాం. జ్యోతిష్ శాస్త్రం అంటే సిద్ధాంతం, సంహిత, జాతకము అని ఇలా 3 భాగాలు చూసాం. అందులో జాతక భాగాన్ని మనము చెప్పబోతున్నాం. ఆ జాతక భాగంలో ముఖ్యంగా 2 విషయాలు. ఒకటి గ్రహాలకు సంబంధించినంతవరకు గ్రహాలు కాలాన్ని సూచిస్తుంది. అదేవిధంగా గ్రహాలు కర్మను కూడా సూచిస్తాయి. మొదట కాలాన్ని ఏ విధంగా తెలుసుకోవాలి గ్రహాల సహాయంతో అన్నది ఇవాళ పాఠంలో మనం చూద్దాం. సో ఇందుకు దీన్ని మనం ఆస్ట్రానమీ లేక ఖగోళ శాస్త్రము అంటాం. ఇందులో ఉన్న విషయాలన్నీ కూడా ఒక రకంగా రాశులు, నక్షత్రాలు, పాదాలు, గ్రహాలు వీటన్నిటి గురించి కొద్దిగా విషయాన్ని మనకి తెలియపరుస్తుంది. మనం ఎంతవరకు తీసుకోవాలి, ఎంతవరకు దాన్ని అధ్యయనం చేయాలనేది వాళ్ళ పాఠంలో మనం చూద్దాం. జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించినంత మాత్రమే మనం ఆస్ట్రానమీని మనం టచ్ చేస్తాం. అంతా అక్కర్లేదు. కేవలం కాలాన్ని చూడడానికి మాత్రమే ఆస్ట్రానమీ చూస్తాం కాబట్టి మొత్తం అక్కర్లేదు. మొదట గ్రహాల యొక్క ప్రాధాన్యత, వాటి రోల్ గురించి మనం చూసినట్టయితే గ్రహాలు కాలాన్ని సూచిస్తాయి. అదేవిధంగా వైయక్తికంగా మనిషి చేసుకున్నటువంటి కర్మను కూడా సూచిస్తాయి. మొదట కాలాన్ని ఏ విధంగా చూడాలి, తర్వాత గ్రహాలకు కర్మకు ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేది ఒక్కొక్కటిగా మనం చూద్దాం. సో కాలం తీసుకున్నట్టయితే మనం ఖగోళ విజ్ఞానాన్ని కొద్దిగా చూడాల్సి ఉంటుంది. మనం చిన్నప్పటి పాఠాల్లో మనం నేర్చుకుని ఉన్నాం. సౌర కుటుంబం అంటే ఏంటి, సోలార్ సిస్టమ్, గ్రహాలంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకు పాఠాల్లో వచ్చాయి చిన్న చిన్న తరగతులలో. జ్యోతిష్ శాస్త్రంలో రాశులు, నక్షత్రాలు వాటి గురించి వస్తాయి. మనకు ఇందులో ఎక్కువగా దీని గురించి అధ్యయనం చేయాల్సిన అవసరం లేదు వాటి కాలంలో. ఎందుకంటే జాతకం చూసినప్పుడు అందులో ఉన్న గ్రహాలు సూచించే కాలాన్ని తెలుసుకునేంత వరకే మనకు ఖగోళ విజ్ఞానం చాలు. ఇంకా ఎక్కువగా డీప్గా వెళ్ళినట్టయితే మనం డైవర్ట్ అయిపోతాం, జ్యోతిష్ శాస్త్రం నుంచి డైవర్ట్ అవుతాం. సో ఇక్కడ సోలార్ సిస్టమ్ గురించి నేను జస్ట్ పరిచయం మాత్రమే చేస్తాను. ఇంతకుముందు మీరు చదువుకొని ఉంటారు, ఒకసారి గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నాన్ని చేయండి. ఇది అంత ఇంపార్టెంట్ అయితే ఏం కాదు. సోలార్ సిస్టమ్ అన్నట్టయితే సూర్యుడు చుట్టూ అన్ని గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా 7 గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సూర్యుని తర్వాత నెక్స్ట్ బుధుడు తర్వాత శుక్రుడు తర్వాత మన భూమి చుట్టూ చంద్రుడు ఈ భూమి తర్వాత కుజుడు తర్వాత గురువు తర్వాత శని. ఇక యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో, ఇంద్ర, వరుణ, యమ ఈ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. దీర్ఘవృత్తాకార కక్షలో సెమీ ఎలిప్టికల్ ఆర్బిట్లో సూర్యుని చుట్టూ అన్ని గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. ఇది మనం చూసాం. ఇది మనకు ప్రారంభంలోనే ఎన్నోసార్లు చదివాం. చంద్రుడు సూర్యుని చుట్టూ, మన భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటాడు, ఆ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇలాంటివి మనకు ప్రారంభ పాఠాల్లో చూసాం. ఇక మనం గ్రహాలకు కొద్దిగా పరిచయం చేసుకున్నట్టు అన్నీ పరిచయం చేసుకుందాం. గ్రహాలు, నక్షత్రాలు, రాశులు అంటే ఏంటి, గ్రహణాలంటే ఏంటి అన్నీ పరిచయం చేసుకుందాం. గ్రహాల విషయానికి వస్తే మనకు నవగ్రహాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా మనకు కనిపించే గ్రహాలు 7 గ్రహాలు: సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని. ఇక ఛాయాగ్రహాలు తీసుకున్నట్టయితే రాహువు, కేతు. ఇలా గ్రహాలు చెప్పుకోవచ్చు. వీటి పరిమాణాన్ని ఒకసారి చూసినట్టయితే కుతూహలం కోసం మాత్రమే, ఇది మనకంత ముఖ్యమైనది కాదు. ఇక చూసినట్టయితే భూమి మనకు ఈ యొక్క శుక్రుడు, వీనస్ అంటే శుక్రుడు, మార్స్ అంటే కుజుడు, మెర్క్యూరీ అంటే బుధుడు, అదేవిధంగా ప్లూటో అంటే యమ. ఈ గ్రహాలతో పోలిస్తే భూమి చాలా పెద్దది. ఇక ఈ వరుసలో జూపిటర్ అంటే గురు,
సాటర్న్ అంటే శని, యురేనస్ అంటే ఇంద్రుడు, నెప్ట్యూన్ అంటే వరుణుడు. ఈ యొక్క గ్రహాల వరుసలో పెట్టామనుకోండి, భూమి ఏ విధంగా చిన్నదిగా కనిపిస్తుంది చూడండి. ఇది గురుగ్రహం, ఇది శని గ్రహం, ఇది భూమి. ఈ వరుసలో సూర్యుని పెట్టామనుకోండి, మనకు గురువే చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఈ యొక్క మన భూమి అయితే చిన్న డాట్ లాగా కనిపిస్తుంది. సూర్యుడు అన్నిటికంటే చాలా పెద్ద గ్రహం. మనం జ్యోతిష్ శాస్త్రంలో గ్రహం అంటాం. ఆస్ట్రోనామీ మీ సబ్జెక్ట్ ఖగోళ విజ్ఞానం తీసుకున్నారనుకోండి, సూర్యుడు నక్షత్రము అంటారు. బట్ వాటెవర్ ఇట్ ఏదేమైనా కూడా మనం జ్యోతిష్ శాస్త్రంలో తీసుకునేటప్పటి వరకు సూర్యుని కూడా మనం గ్రహం కిందకే తీసుకుంటాం. మనకేం పెద్దగా తేడా ఉండదు, నక్షత్రమైనా గ్రహంకైనా పెద్దగా తేడా ఉండదు. తర్వాత ఈ వరుసలో ఇంకొన్ని గ్రహాలు, పోలక్స్ అంటే పునర్వసు నక్షత్రం, ఈ యొక్క అక్ట్రస్ అంటే స్వాతి నక్షత్రం. దీంతో పోల్చుకున్నట్టయితే సూర్యుడే చాలా చిన్న డాట్ లాగా కనిపిస్తాడు, చిన్నదిగా కనిపిస్తుంది, ఒక గోళీకాయలాగా. మన భూమి అయితే చిన్న డాట్ కనిపించడమే లేదు. ఇక యాంథరస్ అన్నిటికన్నా పెద్ద నక్షత్రం, అది దాన్ని జ్యేష్ఠ నక్షత్రం అంటాం. ఉన్న నక్షత్రాల్లో కన్నా పెద్ద నక్షత్రం అదే. తర్వాత ఈ ఈ నక్షత్రాన్ని ఆరుద్ర నక్షత్రం అంటాం. తర్వాత రోహిణి నక్షత్రం. ఇవి చాలా సూర్యుడి కంటేను పరిమాణంలో చాలా పెద్దవి. జ్యేష్ఠ నక్షత్రం అన్నిటికన్నా పెద్దది కాబట్టి మనం ఈ త్రిజ్యేష్ఠ అంటాం. త్రిజ్యేష్ఠ, చతుర్జ్యేష్ఠ, పంచజ్యేష్ఠ అంటే జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠపుత్రుడికి, జ్యేష్ఠపుత్రికకు, జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్న వారికి ఈ 3 జ్యేష్ఠాలు రాకూడదు, ಅಥವಾ 4, 5 ఇలాగ అది రాకూడదు అని అంటారు. ఒక రకమైనటువంటి పద్ధతి ఉంది. దాని గురించి మనం జ్యోతిషాస్త్రం తెలుసుకుంటాం. కారణం ఏంటంటే జ్యేష్ఠ నక్షత్రం అన్ని నక్షత్రాల కంటే చాలా పెద్దది. ఇక నక్షత్రము, గ్రహము వీటి యొక్క వివరణ మనకు ఇక్కడ అక్కర్లేదు. ఇక రాహుకేతువుల విషయం తీసుకున్నట్టయితే, రాహుకేతువులకు సంబంధించిన కథ ఒకటి ఉంది. క్షీరసాగర మదనంలో సముద్ర మదనం చేసినప్పుడు అనేకవు పుడతాయి. మనకు చంద్రుడు పుడతాడు, లక్ష్మీదేవి పుడుతుంది, హాలాహలం పుడుతుంది, అమృతం పుడుతుంది. అమృతం పుట్టిన తర్వాత అమృతం అమరులు కావాలనే ఉద్దేశంతో అమృతం ఉద్భవం కోసం మదనం చేయడం జరిగింది. మోహిని రూపి అయినటువంటి భగవంతుడు అందరికీ వడ్డిస్తున్నటువంటి సమయంలో రాక్షసులు మోహపరవశులై వారిని కాకుండా దేవతలకు వడ్డించడం జరిగింది. దీన్ని తెలుసుకున్నటువంటి సుబాహుడు అనే రాక్షసుడు దేవతల పంక్తిలో కూర్చుంటాడు. విష్ణువు తన యొక్క చక్రంతో అతని యొక్క శిరశ్ఛేదనం చేయడం జరిగింది. అంతలోపలే అతను కొద్దిగా అమృతాన్ని తాగి ఉండడం చేత అతనికి మరణం లేదు. తల భాగం రాహు అంటాం, మొండెం భాగం కేతువు అంటాం. ఇది మనకు పురాణాల్లో వచ్చేటటువంటి కథ. మనం ఈ యొక్క ఖగోళ శాస్త్రం ప్రకారం చూసినట్టయితే సూర్యుడు ప్రయాణం చేసే మార్గము, అంటే మన భూమి ప్రయాణం చేసే మార్గము, చంద్రుడి ప్రయాణం చేసే మార్గం ఎక్కడైతే ఖండించుకుంటాయో చూడండి, 2 పాయింట్స్ ఖండించుకుంటాయి. ఇది వచ్చి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది, అదే చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఎక్కడైతే ఈ ఖండించుకుంటుందో 2 పాయింట్స్, దాన్ని ఏమంటాం మనం రాహు కేతు అంటాం. సో ఉత్తరం వైపు ఉన్నటువంటి పాయింట్ అంటే పైన ఉన్నదాన్ని మనం రాహు, దక్షిణం వైపు అంటే కింద ఉన్న పాయింట్ని మనం కేతువు అని అంటాం. ఇలాగ అన్ని గ్రహాలకు రాహుకేతువులు ఉన్నాయి. కాకపోతే భూమికి దగ్గరలో ఉన్నటువంటి రాహుకేతువులని మనం చాలా ప్రాధాన్యతగా తీసుకుంటాం జ్యోతిష్ శాస్త్రంలో. అదేవిధంగా చంద్రుడి చుట్టూ సూర్యుడు తిరుగుతూ ఉంటాడు దీర్ఘవృత్తాకార కక్షలో. అదే భూమి సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతూ ఉంటుంది. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటాడు. ఇది మనకు తెలిసింది. ఈ యొక్క అది కూడా సూర్యుడు మన భూమి ప్రయాణం చేసే మార్గానికి చంద్రుడు ప్రయాణం చేసే మార్గం ఒక 5 degrees డిస్టెన్స్ ఉంటుంది, యాంగిల్ డిస్టెన్స్ ఉంటుంది. కాబట్టి సూర్యుడికి చంద్రుడి ఈ యొక్క భూమికి మధ్యలో చంద్రుడు ఎప్పుడూ కూడా ఒక రకంగా అడ్డంగా రావడం జరగదు. ఒకవేళ వచ్చిందనుకోండి దాన్ని మనం గ్రహణం అంటాం. ఇక చంద్రుడికి సంబంధించి ఫేసెస్, స్థితులు ఎలా ఏర్పడతాయి అన్నట్టయితే, సూర్యుడు యొక్క వెలుగు చంద్రుడి పైన పడ్డం చేత ఆ చంద్రుడి పైన పడ్డటువంటి వెలుగు పరివర్తన చెంది మనం దాన్ని చూస్తాం. కాబట్టి ఆ యొక్క పరావర్తనం రిఫ్లెక్షన్ వల్లే మనం చూస్తుంటాం. అదే చంద్రుడి యొక్క వెలుగు. మనకు పౌర్ణమి రోజు అంటే భూమికి సూర్యుడికి మధ్యలో చంద్రుడు వస్తాడు. కాబట్టి మన వైపు ఉన్నటువంటి చంద్రుడికి ఎలాంటి వెలుగు ఉండదు. చంద్రుడు వెనుక భాగంలో
మన సూర్యుడి యొక్క వెలుగు పడుతూ ఉంటుంది కాబట్టి సూర్యుడు మనకు కనిపించడు. సారీ, చంద్రుడు మనకు ఆ యొక్క వెలుగు అనేది కనిపించదు కాబట్టి దాన్ని మనం అమావాస్య అంటాం. చంద్రుడి పైన కంప్లీట్ వెలుగు పడి అది మనం చూస్తాం కాబట్టి ఒకవైపు దాన్ని మనం పౌర్ణమి అంటాం. ఇది మనకు తెలిసిన విషయం. ఇక గ్రహణాల యొక్క విషయానికి వస్తే సూర్యుడు, చంద్రుడు, మన భూమి 3 ఒకే వరుసలో వచ్చినప్పుడు మాత్రం గ్రహణం అనేది ఏర్పడుతుంది. మామూలుగా ఒకే వరుసలో ఉండవు. ఎప్పుడైతే ఒకే వరుసలో వచ్చినప్పుడు సూర్యగ్రహణం అన్నట్టయితే సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు రావడం జరుగుతుంది. చంద్రుడి యొక్క నీడ మన భూమిపైన పడుతుంది. సూర్యుడి యొక్క వెలుగు మనకు పడదు. ఒక రకంగా నీడలాగా ఉంటుంది కాబట్టి ఆ సమయాన్ని మనం సూర్యగ్రహణము అంటాం. ఇది అమావాస్య రోజు మాత్రం జరుగుతుంది. అదేవిధంగా చంద్రగ్రహణం తీసుకున్నట్టయితే సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి వచ్చినప్పుడైతే భూమి యొక్క వెనుక భాగం యొక్క నీడ చంద్రుడి పైన పడ్డం చేత సూర్యుడి యొక్క వెలుగు అనేది అబ్స్ట్రక్ట్ అవుతుంది, పడదు. ఆ కారణం చేత పౌర్ణమి రోజు మనకు చంద్రుడి పైన వెలుగు ఉండదు. సో కాబట్టి దీన్ని మనం చంద్రగ్రహణము అంటాం. ఇక్కడ గ్రహణాన్ని మాత్రం మనం తెలుసుకుంటే ఎలా ఏర్పడతాయని తెలుసుకుంటే చాలు. దీనికి సంబంధించిన జ్యోతిష్ శాస్త్రంలో పెద్దగా ఏముండదు. అదేవిధంగా మనం గతంలో చెప్పుకున్నట్టు జ్యోతిష్ శాస్త్రంలో 3 భాగాలు ఉన్నాయి. దాన్ని మనం సిద్ధాంతము, సంహిత, జాతకము అంటాం. సిద్ధాంత భాగంలో వచ్చేదే మనకు ఈ యొక్క గ్రహణాల గురించి. గ్రహణాలు ఎప్పుడు ఏర్పడతాయి, గ్రహణాల వల్ల మన మానవాళిపైన ఏ విధంగా ప్రభావం ఉంటుంది, మన యొక్క దేశం ఎలా ఉంటుంది, ప్రకృతి వికోపాలు ఎలా జరుగుతాయి, ధరలు ఎప్పుడు పెరుగుతాయి, వర్షపాతం ఎలా నమోదవుతుంది, ఈ విషయాలు మాత్రం అంతా కూడా మన గ్రహణాలపైనే ఆధారపడి ఉంటుంది. వ్యక్తిగత విషయాలకు దీనికి సంబంధం ఉండదు. మీకు అదే మీరు జాతకానికి సంబంధించిన పుస్తకాలు తీసుకున్నట్టయితే గ్రహణానికి సంబంధించి ఎక్కడా కూడా ఉండదు. కొన్ని చోట్ల ముహూర్తానికి సంబంధించిన కొన్ని చోట్ల గ్రహణం వచ్చినప్పుడు ఎన్ని రోజులు మనం ముహూర్తం పెట్టకూడదనే విషయంలో కొన్ని చోట్ల వస్తుందే తప్ప మానవాళిపైన మనిషి యొక్క జాతకం పైన ఇండివిజువల్గా ఏ విధంగా ప్రభావం చూపుతుందనే విషయం మనకు ఉండదు. సో ఇది మనం ఇక్కడ గ్రహించవలసినటువంటి విషయం. తర్వాత ఈ యొక్క గ్రహణాలకు సంబంధించి సంహితా భాగంలో మాత్రమే ఉంటుంది. అది కూడా మనం ఉగాది రోజున మనం చర్చించుకుంటాం కదా. ఈ సంవత్సరం వర్షం ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఈ సంవత్సరం ధరలు ఎలా ఉంటాయి, తర్వాత రాజు యొక్క పరిపాలన ఏ విధంగా ఉంటుంది అవన్నీ తెలుసుకుంటాము. అది ఈ యొక్క గ్రహణాల పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం పెద్దగా దీన్ని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మామూలుగా గ్రహణం వచ్చినట్టయితే మనకు గుళ్ళో బోర్డులు వెలుస్తాయి. సో ఈ రాశి వాళ్ళకి ఇంత ఇబ్బంది ఉంది, వీళ్ళు హోమం చేసుకోండి, ఇలాంటివి చెబుతూ ఉంటారు. అది వైయక్తికంగా వేరు వేరు విషయాలు వస్తుంది, కానీ జ్యోతిష్ శాస్త్రంలో అదైతే ఉండదు. దాని గురించి మనం ఏదైనా గ్రహణం వచ్చినప్పుడు ముందు వచ్చేటటువంటి క్లాస్లో వాటి గురించి మనం విస్తారంగా తెలుసుకుందాం. ఇక మనం సబ్జెక్ట్కి వద్దాం. ఇంతవరకు మనం సౌర కుటుంబం అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ గ్రహాలు నక్షత్రాలు ఏ విధంగా మనం చూడాలనేది మనం నేర్చుకుందాం. మనం ప్రతిరోజు మన యొక్క వ్యావహారిక జీవితంలో సమయాన్ని ఏ విధంగా పాలిస్తాం? మనకి సమయం చూడాలంటే ఒకటి వాచ్ ఉండాలి, రెండవది క్యాలెండర్ ఉండాలి. మనం రెండు విడివిడిగా వాడుతాం. ఇప్పుడు అందరికీ స్మార్ట్ ఫోన్ రావడం వల్ల క్యాలెండరు మళ్ళీ వాచ్ రెండూ అవసరం లేదు. మీకు స్మార్ట్ ఫోన్లోనే మొత్తం ఈ రెండు కూడా ఇంటగ్రేట్ చేయబడి ఉంటాయి. మనం ఒకసారి వాల్ క్లాక్ విషయం తీసుకున్నట్టయితే వాల్ క్లాక్లో ఏంటి, మనకు ఒక డయల్ ఉంటుంది, అందులో 12 నంబర్స్ ఉంటాయి, అది ఫిక్స్డ్గా ఉంటాయి. ఒక నంబర్కి ఇంకో నంబర్కి మధ్య సబ్ డివిజన్స్ ఉంటాయి, ఒక 10 సబ్ డివిజన్స్ ఉంటాయి. అందులో మీకు 3 నీడిల్స్ తిరుగుతూ, ఒకటి గంటలను, రెండవది నిమిషాన్ని, సన్నగా ఉన్నది సెకండ్లను చూపిస్తుంది. ఇక క్యాలెండర్ విషయానికి వస్తే రోజు, డే, మంత్, ఇయర్ ఇంతే ఉంటుంది. ఇయర్ కూడా మీకు నంబర్స్ ఉంటుంది, 2025, 2026 ఇలా పోతూ ఉంటుంది, అది అన్లిమిటెడ్. సో రోజు, మంత్ మాత్రం మనం తెలుసుకుని ఉంటాం. ఇది మనం ఇప్పుడు వాడుతున్నటువంటి పద్ధతి. ప్రాచీన కాలంలో ఏ విధంగా వాడేవాళ్ళు అన్నట్టయితే దీనికి చాలా పెద్ద ప్రమాణం ఉంది. ఇది చాలామంది తెలుసుకుని ఉంటారు. కొంతమందికి పంచాంగాల్లో కూడా దీనికి సంబంధించిన విషయం ఉంటుంది. ఒకసారి నేను దాన్ని టచ్ చేస్తాను. సో మనకు
చిన్న ప్రమాణం నుంచి పెద్ద ప్రమాణం వరకు మనం సమయాన్ని తీసుకున్నట్టయితే హోరా అంటాం. హోరా అంటే హవర్, 1 హవర్ టైం. దానికన్నా చిన్న ప్రమాణం అంటే ముహూర్తము అంటాం. ముహూర్తము అంటే 48 మినిట్స్ ఆఫ్ టైం. గడియ అంటాం. గడియ అంటే 24 నిమిషాలు అంటాం. ఇంకా విగడియలో అవన్నీ ఉన్నాయి, ఇప్పుడు మనకంత అవసరం లేదు. హోరా అంటే 1 గంట సమయం. ఒక లగ్నము అంటే 2 గంటల సమయాన్ని ఒక లగ్నము అంటాం. ఒక పాదము అంటే 6 గంటల సమయాన్ని ఒక పాదం అంటాం. ఒక రోజుని అహోరాత్ర, హోర అలాంటివి 24 గంటలు కలిస్తే ఒక రోజు. అలాంటి రోజులు 7 రోజులు గడిచాయనుకోండి ఒక వారము. 15 రోజులు గడిస్తే ఒక పక్షము. 2 పక్షాలు అయ్యాయనుకోండి ఒక మాసము. అలాంటి మాసాలు 12 అయ్యాయనుకోండి ఒక సంవత్సరం. ఇది మనకు తెలిసిన విషయం. ఇంకా బియాండ్ దిస్ చూసినట్టయితే అలాంటి సంవత్సరాలు 4,32,000 సంవత్సరాలు అయ్యాయనుకోండి ఒక కలియుగము అంట. 4,32,000 సంవత్సరాలు. 2 కలియుగాలు చేరాయనుకోండి ఒక ద్వాపర యుగం. 8,64,000 సంవత్సరాలు. 3 కలియుగాలు కలిపి ఒక త్రేతాయుగం అవుతుంది. 3 కలియుగాలకి ఎంత సమయం అయితే పడుతుందో అంత సమయం ఒక త్రేతాయుగం యొక్క స్పానే ఉంటుంది. 4 కలియుగాలు కలిస్తే ఒక కృతయుగం. ఈ 4గిటిని కలిపి మనం ఏమంటామంటే మహాయుగము అంటాం. 43,20,000 సంవత్సరాలు అని అర్థం. అంత కలిపితే ఒక మహాయుగము. ఇలాంటి మహాయుగాలు 71 మహాయుగాలు కలిసాయనుకోండి ఒక మన్వంతరము అంటాం. అలాంటి మన్వంతరాలు 14 మన్వంతరాలైతే బ్రహ్మదేవుడికి ఒక రోజు. ఒక మన్వంతరానికి ఇంకొక మన్వంతరానికి మధ్యలో భూమి అనేది ఒక ద్వాపరయుగ కాలం అంటే 8,64,000 సంవత్సరాలు నీట మునిగి ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా మనం కలుపుకుంటే 14 మన్వంతరాలు ప్లస్ 14 ద్వాపరయుగ కాలాలు తీసుకున్నట్టయితే ఒక బ్రహ్మదేవుడికి ఒక రోజు అవుతుంది. ఇలాంటి రోజులు 360 రోజులైతే బ్రహ్మదేవుడికి ఒక సంవత్సరం. అలాంటిది 100 సంవత్సరాలు బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్, చతుర్ముఖ బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్. ఇది వేదిక్ టైం. సో చాలా పెద్ద స్పాన్. తర్వాత ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, ఇప్పుడు ఏ టైంలో ఉన్నామంటే మనం సంధ్యావందనాదులు చేసేవాళ్ళంటే వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది. వాళ్ళు చూడండి, ఇప్పుడు ప్రజెంట్ బ్రహ్మదేవుడికి 50 సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది. 51వ సంవత్సరంలో ఎంటర్ అయ్యాడు. అందులో మొదటి రోజు, ఆ మొదటి రోజులో కూడా 6 మన్వంతరాలు కంప్లీట్ అయింది. అంటే ఒక మధ్యాహ్నము 2 గంటలు 3 గంటల సమయంలో ఉన్నాడు అని అర్థం. 14 మన్వంతరాల్లో 6 మన్వంతరాలు కంప్లీట్ అయిపోయి ఇప్పుడు 7వ మన్వంతరం అయినటువంటి వైవస్వత మన్వంతరం నడుస్తోంది. అందులో ఒక మన్వంతరం అంటే ఏంటి, 71 మహాయుగాలు కదా. అందులో 27 మహాయుగాలు ఆల్రెడీ కంప్లీట్ అయింది. ఇప్పుడు 28వ మహాయుగంలో కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 28వ కలియుగము నడుస్తోంది. అష్టావింశతతమే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే భరతవర్షే భరతఖండే దండకారణ్య అంగోదావర్యాం దక్షిణే తీరే శాలివాంసకే బౌద్ధావతారే రామక్షేత్రే అస్మిన్ వర్తమానేన చాంద్రమానేన క్రోధిని నామ సంవత్సరే. ఇలా చెప్పుకుంటూ పోతాం కదా. మనం ఏదైనా సంకల్పం చేసేటప్పుడు లేకపోతే సంధ్యావందనాదులు చేసేటప్పుడు మనం ఈ కాలంలో ఉన్నాం అనేది మనం ప్రమాణంగా తీసుకొని చెప్తాం. ఆ విధంగా చూస్తే ఇప్పుడు 28వ కలియుగంలో ఉన్నాం. రాముడు తీసుకున్నట్టయితే 21 త్రేతాయుగంలో రాముడు ఉన్నాడు. తర్వాత కృష్ణుడు 28వ ద్వాపరయుగంలో ఉన్నాడు. సో రాముడికి కృష్ణుడికి దగ్గర దగ్గర 7 మహాయుగాల డిఫరెన్స్ ఉంది. రాముడు 7వ అవతారం, కృష్ణుడు 8వ అవతారం. మధ్యలో ఎప్పుడు కూడా మళ్ళీ అవతారాలు రాలేదు, పూర్ణావతారాలు ఎక్కడా రాలేదు. సో ఇప్పుడు మనం 28వ ద్వాపరయుగంలో తర్వాత వచ్చేటటువంటి కలియుగంలో ఉన్నాం. అది కూడా కలియుగ ప్రారంభమై 5,125 సంవత్సరాలు అయ్యింది, గతించింది. ఇప్పుడు 5,126వ సంవత్సరంలో ఉన్నాం. మనకు కృష్ణుడుకు దాదాపు 5,000 సంవత్సరాలు డిస్టెన్స్ ఉంది. ఇది మన వేదిక్ టైం. ఇంత పెద్ద సమయాన్ని కొలవాలంటే మనకు ఎంత పెద్ద గడియారం కావాలి? మన మానవ యొక్క జీవితం వచ్చి 120 సంవత్సరాలు తీసుకున్నట్టయితే, ప్రమాణంగా ఒక స్టాండర్డ్ కండిషన్లో తీసుకున్నట్టయితే 120 సంవత్సరాలు. అందులోనూ ఎవరు 120 సంవత్సరాలు ఎవరు బతకట్లేదు. ఇప్పుడు
ఒకప్పుడు 100 ఏళ్ళు బతుకునేవాళ్ళు. తర్వాత వచ్చేటప్పటికి 80, ఇప్పుడైతే 70 ఉంది. 70-80 మధ్యలో ఉంది. ఇంకా పోతూ పోతూ కలియుగ చివరికొచ్చేటప్పటికి ఒక మనిషి పూర్ణాయుషుగా బతికాడంటే 13 ఏళ్ళు. ఆ విధంగా కలియుగ స్వరూపం ఆ విధంగా ఉంటుంది. సో, ఇంత పెద్ద ప్రమాణాన్ని మనం కొలవడానికి చిన్న వాచ్ సరిపోదు. అసలు 120 సంవత్సరాలు కొలవడానికే ఈ చిన్న వాచ్ సరిపోదు. 3 నీడిల్స్ ఎక్కడ సరిపోతాయి? అందుకని భగవంతుడు 7 నీడిల్స్ కలిగినటువంటి వాచ్ పెట్టాడు. సో, దాని గురించి మనం తెలుసుకుందాం. ప్రస్తుతం క్రోధినామ సంవత్సరంలో ఉన్నాం. ఉత్తరాయణం, శిశి ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, చతుర్థి పైన ఇప్పుడు పంచమి వచ్చింది. ఉత్తరాభాద్ర నక్షత్రం, శివయోగం, విష్టికరణం. ఇప్పుడు ఇవాళ నడుస్తున్నటువంటి కాలం. తర్వాత రాశులు అంటే ఏంటి, నక్షత్రాలంటే ఏంటి, పాదాలంటే ఏంటో తెలుసుకుందాం. చాలామంది రాశులు నక్షత్రాలు మనం ఎప్పుడు తెలుస్తుంది, ఏదో గుడికి వెళ్ళినప్పుడు, ఏదో మనం సంకల్పం చేసుకునేటప్పుడు ఇలాంటి రాశి వాళ్ళు, ఇలాంటి నక్షత్రాలు ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చారు, నీకు ఈ పంచామృతాభిషేకం చేయిస్తున్నారని చెప్పేసి పౌరోహితుడు చెప్తాడు. అలాంటి సమయాలు అసలు ఎందుకు ఆ నక్షత్రం నాదేంటి, దాని గురించి మనం తెలుసుకోవాలిగా. అది ఇక్కడ మనం చూద్దాం. సో, ఇక్కడ రాశులు నక్షత్రాల విషయంలో చూసినట్టయితే మనం డిజిటల్ వాచ్ని, గోడ గడియారాన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. అందులో ఏమున్నాయి? నంబర్స్ ఉన్నాయి. నంబర్స్కి ఒక నంబర్కి ఇంకో నంబర్కి మధ్యలో సబ్ డివిజన్స్ ఉన్నాయి. ఆ నంబర్స్ మధ్యలో మనకు 3 నీడిల్స్ తిరుగుతూ ఉంటాయి. డయల్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. ఈ నీడిల్స్ ఈ యొక్క నిమిషాలను, గంటలను, సెకండ్లను సూచించేవి మాత్రమే తిరుగుతూ ఉంటాయి. మిగతావన్నీ ఫిక్స్డ్గా ఉంటాయి. ఇప్పుడు మనం చూసేటటువంటి ఆస్ట్రనామికల్ వాచ్, వేదిక్ వాచ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇలాగే ఉంటుంది. ఇక్కడ 12 నెంబర్స్ ఉన్నాయి, అక్కడ 12 పేర్లు ఉన్నాయి. ఇక్కడ 1, 2, 3 ఉంది కదా. ఇక్కడ ఇలాగే మేషము, వృషభము, మిథునము, కర్కాటకము ఇలాగ పేర్లు ఇవ్వడం జరిగింది వేదిక్ టైంలో. సేమ్ ఇలాగే ఉంటుంది. నంబర్స్ బదులు పేర్లు ఉంటాయి. అంటే డయల్ అనమాట. ఇప్పుడు ఈ డయల్కి మనం నార్మల్ వాచ్ తీసుకున్నట్టయితే ఒక నంబర్కి ఇంకొక నంబర్కి మధ్యలో మినిట్స్ సూచించడానికి 10 డివిజన్స్ ఉంటాయి. ఇక్కడ ఏమవుతుందంటే 9 డివిజన్స్ ఉంటాయి. అది ఎలాగో మనం చూద్దాం. ఇప్పుడు ఈ యొక్క సర్కిల్గా ఉన్నటువంటి వాచ్ని, ఇందులో మనకు ఏది ప్రారంభము, ఏది చివరని మనకు తెలియదు. ఇప్పుడు మన ఇంట్లో వాడేటటువంటి గోడ గడియారానికి అయితే ఏ సమయం అయితే ఏంటి, అన్ని సమయం ఒకటే. 1 గంట, 2, 3, 4, 10. దీంట్లో ఏది మంచి ఏది చెడు తెలియదు. కానీ మన యొక్క వేదిక్ వాచ్లో ఇది మంచిది, ఇది చెడు అనేది కౌంట్ చేసే పద్ధతి ఉంది. కాబట్టి ఇలా సర్కిల్గా ఉన్నట్టయితే మనం గణించడం అనేది చాలా కష్టం. సో, దానికి మనం ఏం చేస్తామంటే దీన్ని ఒక దీర్ఘ చతురస్రాకారంలో డిజైన్ చేసుకుంటాం మనకు అనుకూలం కోసం. ఇంకా నార్త్ ఇండియన్స్ పీపుల్ వాళ్ళు ఇంకొకలాగా డిజైన్ చేస్తారు. మనం సౌత్ ఇండియన్ పద్ధతిని ఎక్కువ వాడతాం. ఇది మన యొక్క దక్షిణ భారతదేశంలో వాడేటటువంటిది. ఇది సేమ్. ఇది ప్రారంభం రాశి మేషము, వృషభము, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికము, ధనుస్సు, మకరము, కుంభము, మీనము. ఇలాగా 12 రాశులు ఉన్నాయి. ఈ 12 రాశుల్ని మీరు ఎవరైనా రాశి అన్నప్పుడు మీకు ఇమీడియట్లీ గుర్తు రావాల్సింది ఏంటి? డయల్ గుర్తు రావాలి. వాచ్లో వెనక ఉన్నటువంటి నంబర్స్ లాగా డయల్ గుర్తు రావాలి. ఇది రాశి అని అర్థం. అక్కడ మనం సమయం సూచించేటప్పుడు 1 గంట అయింది, 2 గంటలు అయ్యింది అని అంటుంటాం కదా. సేమ్ ఇక్కడ రాశి పేరు చెప్తాం అంతే. నెక్స్ట్ మనకు 27 నక్షత్రాలు ఉన్నాయి. 3 భాగాలుగా చేస్తాం. 1 నుంచి 9 వరకు ఒక భాగం, 10 నుంచి 18, 19 నుంచి 27 వరకు ఒక భాగం. ఇలా చూసుకుంటే అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, ఈ 9 కలిపి ఒక భాగం, ఒక విభాగాన్ని చేస్తాం. తర్వాత మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఇవన్నీ కూడా రెండవ భాగం. తర్వాత మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభద్ర, రేవతి ఇది ఇంకొక భాగం. ఇలా 3 భాగాలుగా 27 నక్షత్రాలు ఉంటాయి. ఈ నక్షత్రాల పేర్లు సాధ్యమైనంత వరకు నోటికి వచ్చేలాగా మీరు నేర్చుకున్నట్టయితే ముందు తరగతులలో మీరు ముహూర్తం అనే భాగం పెట్టడం అనేది చాలా ఈజీ అవుతుంది. సాధ్యమైతే నేర్చుకోండి, లేదు చూస్తూ ఉన్నట్టయితే కూడా వచ్చేస్తుంది. తర్వాత నక్షత్రాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనకు టోటల్గా ఉన్న నక్షత్రాలు ఎన్ని?
27 నక్షత్రాలు ఉన్నాయి. ఆ నక్షత్రం అంటేనే చాలా పెద్ద డిస్టెన్స్. ఇప్పుడు నక్షత్రం అంటే ఏమీ లేదండి, రోడ్ లాంటిదండి. ఇప్పుడు మనం తిరుపతి నుంచి, హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళాలి. వెళ్ళాలన్నప్పుడు ఏమో రోడ్డు తీసుకుంటాం. ఎన్ని కిలోమీటర్లు చూసుకుంటాం. ఎంత సమయం పడుతుంది ఆ కిలోమీటర్లను బట్టి చూస్తాం. ఎవరైనా మధ్యలో ఫోన్ చేసి ఎక్కడున్నామని అనుకోండి, చెప్పాలి. కర్నూలులో ఉన్నాను, అనంతపూర్‌లో ఉన్నాను చెప్తాం ఇలాగ. ఈ మధ్యలో ఇలా ఉన్నాను, కడప దగ్గర ఉన్నాను. అంటే అప్పుడేంటి, ఎంత డిస్టెన్స్ కవర్ చేశాడు, ఇంకెంత కవర్ చేయాలి, ఆ డిస్టెన్స్ కవర్ చేయడానికి ఎంతసేపు పడుతుంది, అతను ఎంతసేపట్లో రీచ్ అవుతాడని మనం ఈజీగా అవగాహన చేసుకోవచ్చు. ఇక్కడ కూడా అంతే. ఒక నక్షత్రం అంటేనే చాలా పెద్దది. ఆ నక్షత్రంలో ఎక్కడ ఉన్నాడు? మొదట్లో ఉన్నాడా? మధ్యలో ఉన్నాడా? చివర్లో ఉన్నాడా? తెలియాలి కదా! అందుకే ఆ నక్షత్రాలని మళ్ళీ 4 భాగాలుగా విభజిస్తాం. మనము దారిలో వెళ్తున్నప్పుడు మైల్ స్టోన్స్ ఏ విధంగా ఉంటాయో, ఆ విధంగా నక్షత్రాన్ని కూడా మైల్ స్టోన్ లాగా మనం పెట్టుకోవచ్చు. దాన్ని విభాగం చేశారు మన వాళ్ళు. ఏదైనా ఒక నక్షత్రం 4 భాగాలుగా విభజించడం జరుగుతుంది. మనం ఏమైనా అడ్రస్ చెప్పాలనుకోండి, ఏం చెప్తాం? ఇలాంటి ప్లేస్‌లో ఉన్నాను. నేను బెంగుళూరు మహానగరంలో ఉన్నాను. ఇండియాలో ఉన్నానంటే ఎట్లా తెలుస్తుంది? ఇండియాలో ఎక్కడ? ఏ స్టేటు? కర్ణాటకలో ఉన్నాను. అక్కడ బెంగుళూరులో ఉన్నాను. బెంగుళూరులో ఏ ప్రదేశంలో ఉన్నావు? ఏదో ఒక ఏరియా పేరు చెప్పాలి. అక్కడ మళ్ళీ ఏ క్రాసు, ఏ మెయిన్ అని చెప్పాలి. అక్కడ మళ్ళీ ఇంటి నెంబర్ చెప్తే మనం ఎగ్జాక్ట్‌గా ఎక్కడున్నామో తెలుస్తుంది. అలాగే గ్రహాలు కూడా తిరుగుతున్నప్పుడు అవి ఎక్కడున్నాయని తెలియాలిగా. అందుకోసం మనము ఈ యొక్క విభాగం చేయడం జరిగింది. సో, ఇక్కడ 27 నక్షత్రాలున్నాయి. ఒక నక్షత్రాన్ని 4 భాగాలుగా చేస్తాం. అలా 4 భాగాలుగా చేస్తే ఒక నక్షత్రాన్ని 27 నక్షత్రాలకు 4 భాగాలు చేస్తే ఎలా అవుతుంది? 108 పాదాలు అవుతుంది. పాదము అంటే ఏంటంటే ఒక క్వార్టర్ డివైడ్ చేయడం జరుగుతుంది. అలాగే టోటల్ మనకున్నది 108 పాదాలున్నాయి. ఈ 12 రాశులలో ఈ 108 పాదాలను కుదించాలి. అంటే ఎంత వస్తుంది? 108/12 ఏసుకున్నాం అనుకోండి, 9 పాదాలు. అంటే ఏంటి? వాచ్‌లో ఒక నంబర్ నుంచి ఇంకొక నంబర్ సూచించడానికి, మినిమమ్ మినిట్స్‌ని సూచించడానికి, సెకండ్స్ సూచించడానికి ఏ విధంగా అయితే మనకు 10 డివిజన్స్ ఉన్నాయో, ఇక్కడ ఒక రాశి నుంచి ఇంకొక రాశి సూచించడానికి ఇక్కడ 9 డివిజన్స్ ఉన్నాయి. 9 అంటే పాదాలు అని అర్థం. నెక్స్ట్, ఇప్పుడు మనం ఏ రాశిలో ఏ పాదాలు వస్తాయనేది ఒక చిన్న చూద్దాం. ఇప్పుడు మనకున్నవేంటి? మొదట 9 నక్షత్రాలను తీసుకుందాం. మేషరాశిలో ఒక రాశిలో 9 పాదాలు రావాలి. తీసుకున్నట్టయితే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మేషరాశిలోకి వస్తాయి. తరువాత భరణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు మేషరాశి కిందకి వస్తాయి. అక్కడ 8 పాదాలు అయిపోయాయి. ఇంకొక పాదం మాత్రమే ఉంది. కృత్తికా నక్షత్రంలో ఒక పాదం మాత్రం మేషరాశికి చెందినది. మిగిలిన 2, 3, 4 పాదాలు వృషభ రాశికి చెందినవి. మనం కూడా ఊళ్ళో చూసినట్టయితే కాన్స్టిట్యున్సీ వేసుకుంటాం. ఇది ఈ ఏరియా ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించింది, ఈ ఏరియా ఈ పోలీస్ స్టేషన్ పరిధికి సంబంధించింది. ఏ విధంగా మనకి డివిజన్స్ ఉంటాయో ఆ విధంగా ఈ కృత్తికా నక్షత్రం మొదటి భాగం మాత్రం మేషరాశికి చెందుతుంది. మిగిలిన 2, 3, 4 పాదాలు మాత్రం వృషభ రాశి కాన్స్టిట్యున్సీకి చెందుతుంది. తర్వాత రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు వృషభ రాశి కిందకే వస్తాయి. మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు వృషభ రాశికి, 2, 3, 4 పాదాలు మిథున రాశికి వస్తాయి. తర్వాత ఆరుద్ర 4 పాదాలు మిథున రాశిలో ఉంటాయి. పునర్వసు నక్షత్రం మొదటి 3 పాదాలు మిథున రాశిలో వస్తాయి. చివరి పాదం మాత్రం కర్క రాశికి వెళుతుంది. అదేవిధంగా పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఇక్కడికి 9 నక్షత్రాలు 4 రాశులలో సరిపోయాయి. సో 36 పాదాలు 4 రాశుల్లో చేరుతాయి. సో ఈ విధంగా మనం ఏం చేస్తాం? ఈ 12 రాశులలో కూడా అన్ని నక్షత్రాలు పాదాలు ఏ విధంగా సెట్ చేయబడి ఉంటాయో చూద్దాం. మేషరాశిలో అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర. ఇది చూడండి, ఆశ్లేష అయ్యేటప్పటికి కర్కాటకం అయిపోయింది. మళ్ళీ మఖ నక్షత్రం నుంచి సింహరాశి కిందకి వస్తుంది. మఖ, పుబ్బ, ఉత్తర. హస్త, చిత్త, స్వాతి, విశాఖ,
అనురాధ, జ్యేష్ఠ. ఇక్కడికి నెక్స్ట్ 9 నక్షత్రాలు నెక్స్ట్ 4 రాశుల్లో సరిపోయాయి. తర్వాత మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. సో ఇక్కడికి చివరి 9 నక్షత్రాలు చివరి 4 రాశుల్లో సరిపోయాయి. ఈ విధంగా మనం చూడొచ్చు. ఇదంతా బాగానే ఉంది. ఇవన్నీ ఎందుకండి ఇలాగా అన్నట్టయితే, ఇప్పుడు మనం గతంలో ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనం ఏదైనా ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, మధ్యలో ఎక్కడ ఉన్నామంటే ఏం చెప్తాం? సో నేను ఇలాంటి ఊళ్ళో ఉన్నాను, లేదా ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాను, ఎప్పుడు బయలుదేరాను అని చెప్పినట్టయితే మనం ఒక అప్రాక్సిమేట్లీ ఎప్పుడు చేరుతాడని తెలుస్తుంది. అట్లీస్ట్ ఎక్కడ ఉన్నాడని తెలియాలి. ఇప్పుడు గ్రహాల విషయంలో కూడా ఇక్కడ మనకు 12 రాశులలోనూ రాశులు, నక్షత్రాలు, పాదాలు కలిపితే దీన్ని డయల్ అంటాం. ఇది ఫిక్స్డ్గా ఉంటుంది. అందులోపల గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనకు వాచ్లో 3 నీడిల్స్ ఉన్నాయి, ఇక్కడ 7 నీడిల్స్ ఉన్నాయి. అన్ని గ్రహాలు ఈ రాశుల మధ్యలోనే తిరుగుతూ ఉంటాయి, జస్ట్ లైక్ ఏ వాచ్. ఇప్పుడు ఎవరైనా ఒకడు పుట్టాడు అనుకోండి, ఒక్కసారిగా ఒక స్నాప్ షాట్ తీసామనుకోండి, స్క్రీన్ షాట్ లాగా, అన్ని గ్రహాలు ఎక్కడున్నాయి, ఒక గ్రహం ఎక్కడుందని తెలియాలంటే దానికి ఒక చెప్పాలి కదా, ఒక గుర్తు కావాలి కదా. అప్పుడు మనం ఏం చేస్తాం, ఈ గ్రహము ఈ రాశిలో, ఆ రాశిలో ఇలాంటి నక్షత్రంలో ఎన్నో భాగంలో ఉందని మనం చెప్పుకో, ఇట్లాంటి పాదంలో ఉందని చెప్తాం. ఇప్పుడు మనం ఈ నా నక్షత్రం కృత్తికా నక్షత్రం, నా నక్షత్రం ఆరుద్ర నక్షత్రము, నా రాశి ఇలాంటి రాశిని మనం చెప్పుకుంటాం కదా. దాని అర్థం ఏంటంటే, నేను పుట్టిన సమయంలో చంద్రుడు ఈ నక్షత్రంలో ఇలాంటి పాదంలో ఈ రాశిలో ఉన్నాడు అని చెప్పడం. చంద్రుని ఎందుకు తీసుకుంటామంటే, మనిషికి చాలా ముఖ్యమైనది ఏంటంటే, వ్యవస్థ ఏంటంటే మనస్సు ద్వారానే ఆలోచించగలడు, మనస్సు ద్వారానే అన్ని విషయాలు పనులు చేయగలడు. సంకల్పం అనేది మనస్సుకి సంబంధించింది కాబట్టి, మనస్సుకి కారకుడు చంద్రుడు కాబట్టి అన్నిటికీ మనం చంద్రుని వాడుతాం. అందుకే మనకు జ్యోతిష్యులు చెప్పేటప్పుడు నీది ఈ నక్షత్రం, ఈ పాదం, ఈ రాశి అని ఎందుకు చెప్తారంటే, నువ్వు అలాంటి చంద్రుడు ఆ సమయంలో నువ్వు పుట్టావు అని అర్థం. అలాగే అన్ని గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయని రాయడాన్ని మనం ఏమంటాం, జాతకము అంటాం. జాతః అంటే పుట్టడం. పుట్టిన సమయంలో ఏ గ్రహము ఏ రాశిలో ఏ నక్షత్రంలో ఏ పాదంలో ఉంది అని రికార్డ్ చేయడాన్ని జాతకము అంటాం. దానికోసం మనకు ఖగోళ శాస్త్రం కావాలి. మనం ఇవన్నీ నేర్చుకోవడం దేనికోసం అంటే, నేను ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు కానీ, ఒక మనిషి పుట్టినప్పుడు కానీ, లేదా ఒక పెళ్ళి ఎప్పుడు మనం ముహూర్తం పెడతాం కదా, ముహూర్తం పెట్టి ఇలాంటి సమయంలో నేను పెళ్లి చేసుకుంటున్నాను. అర్థం ఏంటి, ఆ గ్రహాలు ఆ పొజిషన్కి వచ్చినప్పుడు నేను పెళ్లి చేసుకుంటానని అర్థం. ముహూర్తం అంటే అదే. సో అండ్ సో డేట్, సో అండ్ సో ముహూర్తం అంటే కరెక్ట్గా ఆ ముహూర్తంలోకి చంద్రుడు లగ్నము వచ్చినప్పుడు మంచి సమయము. ఎందుకంటే మన వాచ్లో ఏది మంచి ఏది చెడు తెలియదు, కానీ వేదిక్ వాచ్లో ఇది మంచి ఇది చెడు అని ప్రతి ఒక్కదానికి ఉంది. ఒక గంట ముహూర్తం దగ్గర నుంచి మనకు 30 ముహూర్తాలు ఉన్నాయి. ఆ ముహూర్తంలో మంచి ముహూర్తాలు ఉన్నాయి, చెడు ముహూర్తాలు ఉన్నాయి. లగ్నం తీసుకున్నట్టయితే మంచి లగ్నాలు ఉన్నాయి, చెడు లగ్నాలు ఉన్నాయి. మంచి నక్షత్రాలు ఉన్నాయి, చెడు సూచించే నక్షత్రాలు ఉన్నాయి, రాశులు ఉన్నాయి. అదేవిధంగా గ్రహాలు, ఏ గ్రహం ఏ రాశిలో ఉంటే మంచిది, ఏ రాశిలో ఉంటే మంచిది కాదు, ప్రతి ఒక్క దానికి మంచి చెడు ఉంది. కాబట్టి ఇతను ఏ సమయంలో పుట్టాడు, ఏ సమయంలో ఇది జరిగింది, ఏ సమయంలో భవిష్యత్తులో ఒక కార్యక్రమాన్ని చేయగలడు, దాన్ని బట్టి మంచా చెడ అనేది మనం ఎక్స్ట్రాక్ట్ చేయడానికి పనికొస్తుంది. కాబట్టి మనం ఈ యొక్క రాశులు, గ్రహాలు, నక్షత్రాలు అంటే సింపుల్గా మీరు వాచ్ అనుకోండి, వేదిక్ వాచ్. ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అన్ని గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఏ రాశిలో ఉన్నాయి. రాశి అంటేనే చాలా పెద్దది. ఈ ఇడీ విశ్వాన్ని 12 భాగాలు చేయడం అంటే ఎంత పెద్ద డిస్టెన్స్ ఉంటుంది అది. ఆ రాశి అనేది చాలా పెద్దది కాబట్టి దాన్ని మళ్ళీ విడగొడతాం నక్షత్రాల రూపంలో. నక్షత్రమే చాలా పెద్దదంటే మళ్ళీ దాన్ని భాగాలుగా చేస్తాం, పాదాలు అనేటట్టు భాగాలు చేస్తాం. సో ఈ విధంగా మనం రాశులు, నక్షత్రాలు, పాదాలను అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకు క్యాలిక్యులేషన్ అనేది ఏం అవసరం లేదు. ఇది గతంలో అయితే
చాలామంది బై హార్ట్ చేసేవాళ్ళు. చూచే చోళ, అశ్విని నక్షత్ర అశ్విని ఒకటో పాదం, అశ్విని నక్షత్రం, చూచే చోళ అని ఇలా అంటాం. అశ్విని, భరణి, కృత్తికా పాదం, మేషం అనేది శ్లోకమే ఉంటుంది. దాన్ని బై హార్ట్ చేసేవాళ్ళు. ఎందుకంటే అలా బై హార్ట్ చేయకపోతే మీరు క్యాలిక్యులేషన్ చేయలేరు కాబట్టి. ఇక్కడ మనకు క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన దగ్గర రెడీగా సాఫ్ట్‌వేర్స్ ఉన్నాయి, మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. మీరు అలా డేట్ ఆఫ్ బర్త్ కొట్టగానే అన్ని గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయి, ఏ నక్షత్రంలో ఉన్నాయి, ఏ పాదంలో ఉన్నాయి, ఇంకా మీరు సబ్ డివిజన్స్ మినిట్స్, మైక్రో సెకండ్స్, నానో సెకండ్స్ చేసినట్టు నవాంశలో ఎక్కడున్నాయి, త్రింశాంశలో ఎక్కడున్నాయి, డీటెయిల్డ్‌గా క్యాలిక్యులేషన్ చేసి ఇచ్చేస్తుంది అది. కాబట్టి క్యాలిక్యులేషన్ పార్ట్ మనకు అక్కర్లేదు కాబట్టి దీన్ని బై హార్ట్ చేయాల్సిన అవసరం కూడా మనకు లేదు. మనకు కావాల్సిందేంటి? పుట్టినప్పుడు కావచ్చు, ఎవరైనా ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు కావచ్చు, ఏదో ఫ్యూచర్‌లో ఏదైనా ఒక కార్యక్రమం చేయడానికి పెట్టుకున్న ముహూర్తం కావచ్చు. ఆ సమయంలో గ్రహాలు ఎక్కడ ఉన్నాయని తెలుసుకోవడానికే దీన్ని మనం వాడతాం. అదర్‌వైజ్ మనకి ఇంకేం అక్కర్లేదు. ఇక మనకు ఖగోళ శాస్త్రంలో పెద్దగా పనేం లేదు. గ్రహాలు ఎక్కడున్నాయని తెలిసిపోయాయనుకోండి, నెక్స్ట్ మనం చేయాల్సిందేంటి? మంచా? చెడా? నెక్స్ట్ మనం చూడాలి. సో, ఇక్కడ రాశుల గురించి నేర్చుకున్నాం. నక్షత్రాలు, పాదాల గురించి నేర్చుకున్నాం. ఇది ఒక ఐడియా లాంటిది వస్తే చాలు. ఇవన్నీ మనకు తెలిసినప్పుడు ఇది ఒక వాల్ క్లాక్ లాంటిది అని గుర్తుకు రావాలి. రాశులు, నక్షత్రాలు, పాదాలు ఫిక్స్డ్. గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. ఇది వేదిక్ టైం. ఇది మన యొక్క ఆయుః ప్రమాణం 120 సంవత్సరాలే కాబట్టి శని వరకు మనం ఆపేస్తాం. శని తర్వాత కూడా ఇంకా చాలా గ్రహాలు ఉన్నాయి. అవన్నీ కూడా మన సమయానికి పనికిరావు. ఇంకా మనకన్నా బియాండ్ ద టైం ఉంది కదా! యుగాలు, వాటిని కొలవడానికి కూడా చాలా గ్రహాలు ఉన్నాయి. అది మనకు అక్కర్లేదు. దానికి వేరే ప్రమాణాలు ఉన్నాయి. సో, మనకు మనిషికి సంబంధించినంత వరకు కాలాన్ని సూచించే పద్ధతి ఇంతే. మనకిప్పుడు డిజిటల్ వాచ్ వచ్చేసింది గానీ, ప్రాచీన కాలంలో అందరూ ఈ గడియారాన్నే వాడేవారు. కాబట్టి అప్పుడు వారికి ఏదైనా చేయాలంటే మంచియా, చెడా అనేది ఈజీగా తెలిసిపోయేది. ఎందుకంటే అదే టైం వాడేవాళ్ళు. ఇప్పుడు మనకు కుదరదు కదా! ఒక రైల్వే రిజర్వేషన్ కౌంటర్ దగ్గరికెళ్ళి నాకు ఇలాంటి లగ్నంలో ఒక ముహూర్తంలో ఒక టికెట్ ఇవ్వండి అంటే వాడు కింద పైన చూస్తాడు. డేట్ చెప్పవయ్యా అంటాడు. లేదు క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం ఒక టికెట్ కావాలంటే వాళ్ళు ఇంకా పిచ్చోడి కింద చూస్తారు. మన వ్యవహారంలో ఇది మనకు లేదు కాబట్టి ఏది మంచి, ఏది చెడు అనేది పోయింది. మనకి ఎంతసేపటికి గ్రహాలు, ఈ నక్షత్రాలు, పాదాలు గుళ్ళో గోత్రనామాలు చెప్పుకునే సమయంలో తప్ప ఇంకెక్కడా మనం దీన్ని అంత ఉద్దేశించి వాడము. జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తే అతను గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయని చూస్తాడు. జ్యోతిష్యుడు చూసేదేంటి? ఫస్ట్ పుట్టిన సమయంలో గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయి, ఏ నక్షత్రంలో ఉన్నాయి, ఏ పాదంలో ఉన్నాయి, ఉంటే మంచా, చెడా దాని గురించి చెప్పేవాడే జ్యోతిష్యుడు. సో, మనకు కాలం అనేది కావాలి. సో, కాలం అనేది మనం ఇంత తెలుసుకుంటే చాలు. మిగిలిన పని అంతా కూడా సాఫ్ట్‌వేర్స్ చేస్తాయి. మనం కూడా ఏది కరెక్టు? మనం చేసింది కరెక్టా? సాఫ్ట్‌వేర్ కరెక్టా? అంటే మన వేద గణిత సహాయంతో మీరు గాని క్యాలిక్యులేషన్ చేసినట్టయితే మనిషి చేసిందే కరెక్ట్. కానీ ఇప్పుడు మనకు వేద గణితం అనేది ప్రాచుర్యంలో లేదు. ఎవరు కూడా వేద గణిత ప్రకారం క్యాలిక్యులేషన్ చేయట్లేదు. మనకి ఎప్పుడైతే బ్రిటిష్ వారు మన దేశం పైన దండెత్తారో వాళ్ళ విద్యనంతా కూడా మన పైన చూశారనమాట. కాబట్టి మనం మెకాలీ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మనం మ్యాథమెటిక్స్ చేసేదంతా కూడా ఆల్జీబ్రా, బీజగణితం వాడుతున్నాం. వేద గణితం లేదు ఇప్పుడు. సో, బీజగణితంలో మనకి ఇది కరెక్ట్‌గా రాదు. మనం ఇప్పుడు చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ ఏంటి? పంచాంగాలతోనే మనం గొడవ పడుతున్నాం. ఏదైనా ఒక పండుగ వచ్చిందంటే మొదట టీవీలో డిబేట్ స్టార్ట్ అవుతుంది. శ్రీరామనవమి ఈరోజు చేయాలా, రేపు చేయాలా? మా పంచాంగం కరెక్టు, మా పంచాంగం కరెక్ట్. గొడవలు స్టార్ట్ అవుతున్నాయా? ఎందుకు? ఎందుకంటే క్యాలిక్యులేషన్ సరిగ్గా రావట్లేదు. అందుకని స్టాండర్డ్‌గా మనం జ్యోతిష్యంలో ఏం చేస్తాం? దృగ్గణితాన్ని వాడతాం. దృగ్గణితంలో పెద్దగా తేడా ఉండదు. పంచాంగాలు అయితే తేడా ఉంటుంది కానీ దృగ్గణితంలో ఎప్పుడు తేడా రాదు. కాబట్టి దృగ్గణితం మనం చేయాలా, కంప్యూటర్ చేయాలా అంటే కంప్యూటర్ చేసిందే కరెక్ట్. ఎందుకంటే మనం చేసేటప్పుడు పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ తర్వాత మనం రౌండ్ ఫిగర్ చేస్తాం. కంప్యూటర్ రౌండ్ ఫిగర్ చేయదు. పాయింట్ తర్వాత 10 డెసిమల్స్ వరకు కూడా కరెక్ట్‌గా క్యాలిక్యులేట్ చేస్తుంది. లేటెస్ట్‌గా వచ్చినటువంటి ప్రోగ్రామ్స్ అయితే పైథాన్ లాంటి ప్రోగ్రామ్స్ అయితే యాక్యురేట్‌గా క్యాలిక్యులేట్ చేస్తుంది. కాబట్టి సాధ్యమైనంత మనం ఆల్రెడీ మనకు సాఫ్ట్‌వేర్స్ అవైలబిలిటీలో ఫ్రీగా కూడా దొరుకుతాయి కాబట్టి మనం చేత్తో చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ చేత్తో చేయాల్సినా కూడా 45 నిమిషాల నుంచి 1 అవర్ పడుతుంది.
ఇంకా దశ, భుక్తులు అవన్నీ వర్గాలు వేయాలంటే ఇంకొక 1 అవర్ అవుతుంది. చిన్న మిస్టేక్ చేసామనుకోండి ఒక 2 అవర్స్ ఎక్స్‌ట్రా పెట్టుకోవాల్సి ఉంటుంది. అంత సమయం ఎవరికీ లేదు కాబట్టి మనం సాఫ్ట్‌వేర్స్‌ని ఉపయోగిస్తాం. కాబట్టి మనం ఆస్ట్రోనామీ ఇంతే నేర్చుకుంటే చాలు. ఇంక దీనిపైన మీరు రిసర్చ్‌లు చేయాల్సిన అవసరం లేదు. రాశుల గురించి, నక్షత్రాల గురించి మనం నెక్స్ట్ తెలుసుకోవాల్సిందేంటి? మంచా? చెడా? అనేది తెలుసుకోవాలి. ఇక దీని గురించి పెద్దగా రిసర్చ్ మనకు అవసరం లేదు. ఇక కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఖగోళ శాస్త్రంలో తెలుసుకునే కాన్సెప్ట్స్ ఏంటంటే గ్రహాలు వక్రగమనము, రెట్రోగ్రెషన్ ఒక కాన్సెప్ట్ వస్తుంది. గ్రహాలు వక్రి అయ్యాయి అంటే వక్రి అంటే ఏంటి? వెనుదిరిగి ప్రయాణిస్తున్నాయి అని అర్థం. నిజంగా గ్రహాలు వెనుదిరిగి ప్రయాణిస్తాయా అన్నట్టయితే ప్రయాణించవు. మరి ప్రయాణిస్తున్నాయి కదా అన్నట్టయితే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. రోడ్డు పైన ఒక బస్సు పోతుంది. మనం వెనుక కారులో వెళ్తున్నాం. కారు చాలా ఫాస్ట్ కాబట్టి ఆబ్వియస్లీ మీకు బస్సును ఓవర్‌టేక్ చేస్తుంది. ఓవర్‌టేక్ చేసిన తర్వాత మనం కారులో కూర్చున్న వాళ్ళకి బస్సు ఎలా కనిపిస్తుంది అన్నట్టయితే బస్సు వెనక్కి పోతున్నట్టు కనిపిస్తుంది. కానీ అది ముందుకే వస్తూ ఉంటుంది. మనకు కనిపించేదేంటి? వెనక్కి వెళ్తున్నట్టు వెనక్కి వెళ్ళి ఎప్పుడైతే కారు ఫాస్ట్ అవుతుందో ఆ బస్సు వెనక్కి వెళ్ళిపోతుంది. ఇక ఆ బస్సు మనకు కలవదు. ఎందుకంటే లీనియర్ రోడ్స్ నేరుగా మీకు లెంగ్త్ ఇలా రోడ్స్ ఎలా ఉంటాయి? పొడవుగా ఉంటాయి కాబట్టి కలవు. అదే సర్కిల్‌గా ఉందనుకోండి ఖచ్చితంగా కలుస్తాయి. గ్రహాలు ప్రయాణించేవి సర్కిల్. ఫాస్ట్‌గా వెళ్ళామనుకోండి మళ్ళీ ఆ పాయింట్‌ని చాలా త్వరగా చేరుకుంటాం. కానీ లీనియర్ రోడ్స్ అయితే ఉంటాయో అవి కలవు. మనం కారులో స్పీడ్‌గా వెళ్ళిపోయామనుకోండి ఇంకా ఆ బస్సు మనం కలవడం అనేది జరగదు. సో, ఈ విధంగా కారులో కూర్చున్న వాడికి వెనక వెళ్తున్నటువంటి బస్సు ఏ విధంగా వెనక్కి వెళ్తున్నట్టు కనిపిస్తుందో దాన్ని వక్రగమనము అంటాం. ఇక్కడ అంతే. భూమి ఏదైనా గ్రహాన్ని ఓవర్‌టేక్ చేసినప్పుడు లేదా ఏదైనా గ్రహం భూమిని ఓవర్‌టేక్ చేసినప్పుడు కొంతకాలము అది మళ్ళీ సర్కిల్ రౌండ్ వేసి వచ్చే సమయాని వరకు అది వెనక్కి వెళ్తున్నట్టు కనిపిస్తుంది. దాన్ని వక్రగమనము అంటాం. ఈ కాన్సెప్ట్ ఎందుకొస్తుందంటే, మనకు ప్లానెటరీ మోడల్స్ అని ఉంటుందనమాట. ఇది 2 మోడల్స్ ఉంటాయి. హీలియోసెంట్రిక్ మోడల్, జియోసెంట్రిక్ మోడల్ అంట. హీలియోసెంట్రిక్ మోడల్‌లో ఏంటంటే, సూర్యుడి చుట్టూ అన్ని గ్రహాలు తిరుగుతున్నాయి అని మనం చూస్తాం. సూర్యుడిని చుట్టూ మనం చూస్తాం కాబట్టి, ఏ గ్రహము వక్రి అవ్వడం అనేది జరగదు. ఎందుకంటే సూర్యుడు ఫిక్స్డ్ కాబట్టి, ఎప్పుడూ కూడా సూర్యుడు ఓవర్‌టేక్ చేయడం అనేది ఉండదు. కానీ మనం ఏం చేస్తాం? జియోసెంట్రిక్ మోడల్ వాడతాం. మనము భూమి పైన ఉన్నాం కాబట్టి, భూమి చుట్టూ అన్ని గ్రహాలు తిరుగుతున్నట్టు చూస్తాం. మనం సూర్యుడు కూడా భూమి చుట్టూ తిరుగుతున్నట్టు భావిస్తాం మనం. అందుకే మనం నక్షత్రాన్ని మనం గ్రహం అంటాం. మనకు సూర్యుడు మన భూమి తిరిగినట్టు అనిపించదు. సూర్యుడు తిరిగినట్టు అనిపిస్తుంది. మన భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు అని భావిస్తాము. దాన్ని మనం జియోసెంట్రిక్ మోడల్ అంటాం. ఇలా భావిస్తున్నప్పుడు ఏమవుతుందంటే భూమి కూడా ఆల్రెడీ తిరుగుతుంటుంది కాబట్టి కొన్ని గ్రహాలు స్లో మూవింగ్ ప్లానెట్స్ భూమి ఓవర్టేక్ చేస్తుంది. ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్స్ ఉన్నప్పుడు భూమిని అది ఓవర్టేక్ చేస్తే మళ్ళీ వెనక్కి వస్తాయి. ఆ వెనక్కి వచ్చి కొంత సమయం మనకేమనిపిస్తుంది? వక్రగమనంలా కనిపిస్తుంది. సో, ఇది హీలియోసెంట్రిక్ అండ్ జియోసెంట్రిక్ మోడల్స్. ఇది మనకు పెద్దగా అవసరం లేదు. కానీ మీ యొక్క జస్ట్ మీరు తెలుసుకోవడానికి ఈ రిప్రజెంటేషన్. సో, రెట్రోగ్రెషన్ చూడండి ఏ విధంగా ఉంటుంది. ఒక గ్రహం ఇది చూడండి బ్లూగా ఉన్న గ్రహం ఎప్పుడైతే రెడ్‌గా ఉన్న గ్రహాన్ని ఓవర్‌టేక్ చేస్తుందో, ఆ ఓవర్‌టేక్ చేసే సమయం వరకు అది వెనక్కి వెళ్ళినట్టు కనిపిస్తుంది. ఇక్కడ మనకు కనిపిస్తుంది వెనక్కి వెళ్ళినట్టు. ఆ వెనక్కి వెళ్ళినట్టు ఎంత వరకు అనిపిస్తుందో అంతవరకు వక్రగమనము అంటాం. ఓకే. ఇక్కడ చూడండి. మనం ఇక్కడ చూడొచ్చు. భూమి అనే గ్రహం ఈ గ్రహాన్ని ఇక్కడ ఓవర్‌టేక్ చేస్తుందా? మనం ఇందులో ఉన్నంత వరకు ఇది ముందుకు వెళ్తున్నప్పుడు ఉంటుంది. ఎప్పుడైతే ఓవర్‌టేక్ చేస్తుందో అది వెనక్కి వెళ్ళినట్టు కనిపిస్తుంది కొంత సమయం. దాన్ని మనం వక్రగమనం అంటాం. ఇది పిక్చర్‌లో ఎలా ఉంటుందన్నమాట వీడియోలో. రియల్‌గా క్యాలిక్యులేషన్‌లో ఎలా ఉంటుందంటే, క్యాలిక్యులేషన్‌లో వాటి లాంగిట్యూడ్స్ తిరుగుతూ వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా ఒక గ్రహం యొక్క లాంగిట్యూడ్స్ ఉన్నట్టుండి తగ్గిందనుకోండి. 28 ఉన్నది 27, 26కి వచ్చిందనుకోండి. అప్పుడేమైంది? అది వెనక వెళుతున్నట్టు అర్థం. అందుకే మీకు సాఫ్ట్‌వేర్‌లో ఏంటంటే, డైరెక్ట్ మోషన్, రెట్రోగ్రేడ్ మోషన్ అంటారు. నేర గమనము లేకపోతే వక్ర గమనము. సో, మీకు రెట్రోగ్రేడ్ మోషన్ ఉన్నప్పుడు ఆ ప్లానెట్ పక్కలో ఆర్ అని వేస్తాడు. ఆర్ అంటే రెట్రోగ్రేడ్ అయిందంటే వెనక్కి తిరిగి ప్రయాణిస్తోంది. ఎందుకు కావాలి మనకు రెట్రోగ్రేడ్ అంటే
జ్యోతిష్యంలో వక్రి అయినటువంటి గ్రహానికి బలంగా ఉంటుంది. కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. అది తెలుసుకోవడానికి ఈ గ్రహము వక్రి అయ్యిందా లేదని మనం తెలుసుకోవాలి. సో, ఆ ఒక్క విషయానికి మనం చూస్తాం. దీనికోసం క్యాలిక్యులేషన్ మనకు ఆల్రెడీ సాఫ్ట్‌వేర్ చెప్పేస్తుంది. మనం చేయాల్సిందేంటి? వక్రి గ్రహం ఏం చేస్తుందని తెలుసుకోవాలంతే. మీకు డేటా అయితే రెడీగా ఉంటుంది. ఇక మనం అది ఎలా వక్రి అవుతుందంటే మీకు చాలా వీడియోస్ ఉన్నాయి, ఎక్స్‌ప్లనేషన్స్ ఉన్నాయి. మీకు కావాలంటే మీరు చూడొచ్చు. అంతకంటే మనకి ఎక్కువ అక్కర్లేదు. ఎందుకంటే మనకి సబ్జెక్ట్ డైవర్ట్ అయిపోతుంది. వక్రగమనం అనే కాన్సెప్ట్ ఉంది. వక్రగమనం అంటే వెనుదిరిగి ప్రయాణించడం అని అర్థం. నిజంగా గ్రహాలు వెనుదిరిగి ప్రయాణించవు. ప్రయాణించినట్టు మనకు భూమిపైన ఉన్న వాళ్ళకి కనిపిస్తుంది. ఆ కనిపించినంత సేపు మనం దాన్ని ఏమంటాం? వక్రగమనంలో ఉంది అని అంటాం. ఇది వక్రగమనం. రెండవది ప్లానెట్స్ కంబర్షన్. దీన్ని అస్తంగతము అంటాం. కొంతమంది అస్తము అంటాం, గతము అంటాం. చాలామంది మౌఢ్యము, మూఢకాలాలు అంటారు. మూఢాలు వచ్చాయండి అంటారు. ఇదే కాన్సెప్ట్. ఏంటంటే ఏదైనా ఒక గ్రహం సూర్యుడికి దగ్గరతో వెళ్ళినట్టయితే సూర్యుడి డామినేషన్ పెరుగుతుంది. ఇప్పుడు మనం సెల్ ఫోన్లో వాచ్ లైట్ వేసామనుకోండి, రాత్రి సమయంలో చాలా ఎక్కువ వెలుగు వస్తుంది. మీరు మధ్యాహ్నం వేయండి, ఆ వెలుగు సూర్యుడి వెలుగుతో డామినేట్లో అది వెలుగే అనిపించదు. ఒక చిన్న మ్యూజిక్ ఏదో ఫ్లూట్ వాయిస్తున్నారనుకోండి, చాలా అందంగా ఉంటుంది. దాని పక్కలో ఏదైనా ఒక డ్రమ్స్ ఏదో కొట్టారనుకోండి, ఆ డామినేషన్కి అది వినిపించదు ఫ్లూట్ వాయిస్. ఆ విధంగా సూర్యుడు చాలా డామినేటింగ్ ప్లానెట్. సూర్యుడికి దగ్గరలో ఏదైనా ఒక గ్రహం వెళ్ళినట్టయితే ఆ గ్రహం అస్తంగతము చెందుతుంది. శుభకార్యాలు మనం చేయాలంటే గురువు యొక్క అనుగ్రహము, శుక్రుడి యొక్క అనుగ్రహం కావాలి. గురువు, శుక్రుడు ఇద్దరు మనకు ఇద్దలో ఏదైనా ఒకరు సూర్యుడికి దగ్గరగా వెళ్ళారనుకోండి, అది అస్తంగతం అయిపోతుంది. అలాంటి సమయంలో మనం ఎలాంటి శుభకార్యాలు చెయ్యము. సో, క్యాల్కులేషన్ వైజ్ మనం ఎలా చేస్తారంటే, సూర్యుడికి ఏదైనా ఒక గ్రహానికి ఫర్ ఎగ్జాంపుల్ కుజుడు తీసుకోండి. సూర్యుడికి, కుజుడికి మధ్య డిఫరెన్స్ మనం దాన్ని సబ్స్ట్రాక్షన్ చేస్తే, ఆ డిఫరెన్స్ అనేది 17 డిగ్రీల కన్నా తక్కువ ఉందనుకోండి, కుజుడు అస్తంగతమయ్యాడు అని అర్థం. సూర్యుడు 30 డిగ్రీల్లో ఉన్నాడు 25 డిగ్రీల్లో ఉన్నాడు అనుకుందాం. అదే రాశిలో కుజుడు 20 డిగ్రీల్లో ఉన్నాడు అనుకోండి. 25కి 20కి డిఫరెన్స్ ఏంటి? 5. అక్కడ మైనస్ వాల్యూ తీసేయండి. మైనస్ అక్కర్లేదు. ముందున్నా పర్లేదు, వెనకున్నా పర్లేదు. సో, 5 డిగ్రీస్ అంటే ఏంటి? 17 డిగ్రీల లోపలే ఉందిగా. సో, కాబట్టి అస్తంగతమైనది. కుజుడు 17 డిగ్రీల మధ్య అంతరం ఉన్నట్టయితే అస్తంగతం అవుతుంది. సూర్యుడికి, గురువుకి 11 డిగ్రీలు, శుక్రుడికి, సూర్యుడికి 8 డిగ్రీలు, శనికి, సూర్యుడికి 15 డిగ్రీలు, బుధుడికి, సూర్యుడికి 14 డిగ్రీలు. ఒకవేళ బుధుడు ఏమైనా వక్రి అయ్యాడనుకోండి, 12 డిగ్రీల్లోనే అస్తంగతం అయిపోతాడు. ఇది మనం జస్ట్ ఐడియా పెట్టుకోవచ్చు. మీకు సాఫ్ట్‌వేర్‌లోనే అస్తంగతమైందా లేదా కూడా చెప్పేస్తుంది. అది సి అని రాస్తాడు. ఏదైనా ఒక గ్రహం పక్కన సి అని రాశాడంటే అది కంబస్ట్ అయ్యింది అని అర్థం. లేదా ఏం చేస్తాం, మనకి డిగ్రీలు కొద్దిగా గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, అది ఆ యొక్క గ్రహం యొక్క డిగ్రీలు ఉంటాయి, సూర్యుడు యొక్క డిగ్రీలు ఉంటాయి. వాటి రెండింటిని సబ్స్ట్రాక్ట్ చేయండి. డిఫరెన్స్ ఎంత వచ్చిందో చూడండి. డిఫరెన్స్ ఆ యొక్క డిగ్రీల కన్నా తక్కువ ఉన్నట్టయితే అస్తంగతం అయిపోయినట్టే. ఈ 17 కుజుడు 17 డిగ్రీల కన్నా తక్కువ ఉండాలి డిఫరెన్స్. తక్కువ ఉంటే అస్తంగతం అవుతుంది. 17 కన్నా ఎక్కువ ఉందనుకోండి, అస్తంగతం కాదు, దూరంగా ఉంది అని అర్థం. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఒక గ్రహం అది తెలిపే మంచి కావచ్చు, చెడు కావచ్చు. సూర్యుని చేత అస్తంగతం చెందినట్టయితే సూర్యుడు చెప్పేటటువంటి విషయాలకి డామినేషన్ ఉంటుంది. సో, అవి మనం రియల్ టైంలో జాతకాన్ని చూసినప్పుడు వాటి గురించి మనం నేర్చుకుందాం. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయాలు. ఇంతవరకు మనం ఏం చేసాం? సౌర కుటుంబం నేర్చుకున్నాం. గ్రహాలు, నక్షత్రాలు, పాదాలు ఇవంటే ఏంటని నేర్చుకున్నాం. ఇది జస్ట్ లైక్ డయల్. గ్రహాలు తిరగడం అంటే ఏంటి? సమయాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ వక్రగమనం అంటే ఏంటి? వెనుదిరిగి ప్రయాణించడం, ప్రయాణించినట్టు కనిపించడం. అస్తంగతం అంటే ఏంటి? గ్రహాలు సూర్యుడి దగ్గరికి ఏదైనా దగ్గరలో ఒక గ్రహం వెళ్ళినట్టయితే తన యొక్క శక్తిని కోల్పోతుంది. అది అస్తంగతం. ఈ విషయాలను మీరు తలలో పెట్టుకుంటే చాలు. వీటి గురించి ఎక్కువగా రీసెర్చ్‌లు చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇవాల్టి పాఠం. తర్వాత పాఠాన్ని ముగించే ముందు మరొక విషయాన్ని కూడా చెప్పాలనుకున్నాను. ఈ యొక్క క్లాసులు వినడానికి సౌలభ్యం కోసం మీరు 3 రకాలుగా చూడొచ్చు. మీరు హోమ్ పేజ్‌కి వెళ్లారనుకోండి, వైశ్వానర.comకి వెళ్లారనుకోండి, మన క్లాస్‌కి సంబంధించిన వీడియోస్ అన్నీ అక్కడ ఉంటాయి.
లేదా యూట్యూబ్‌లో కూడా చూసుకోవచ్చు. యూట్యూబ్ అని కొట్టి /ఈ పాట 18 అని కొట్టినా, లేదా సెర్చ్ బార్‌లో ఈ పాట 18 అని కొట్టినా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మీరు వీడియోస్ చూసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్‌గా వస్తుంది. బట్ సబ్స్క్రైబ్ చేసుకోమని నేను చెప్పను. ఎందుకంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఇవన్నీ అవసరం లేదు. ఎవరికైతే ఆసక్తి ఉందో వాళ్ళు వెతుక్కొని చేసుకోవాలంతే. ఆసక్తిని బట్టి పోతుంది కాబట్టి నేను జస్ట్ మీరు ఇలా చేసుకోవచ్చు. ఇక మూడవది ఎల్ఎంఎస్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్. మీరు కోర్స్ ఎవరైతే రెగ్యులర్‌గా వీటిలో సెర్చ్ చేసుకోవడం చాలా కష్టం అన్నట్టయితే సెపరేట్‌గా మీకు ఒక లెర్నింగ్ మేనేజ్మెంట్ యాప్ లాగా చేశాను. మీరు దాని నుంచి క్లాస్ చూసుకోవచ్చు. సో, ఇది ఎలా చేయాలో నేను మీకు చెప్తాను. సో, మీరు ఈ విధంగా వైశ్వానర.com అని మీరు సైట్ మీకు వెబ్‌సైట్‌లో ఏదైనా బ్రౌజర్‌లో ఓపెన్ చేసుకోండి. మీకు ఈ విధంగా నా హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ హోమ్ పేజ్‌లో క్లాసెస్‌కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ ఉంటాయి. ఇందులో థర్డ్ వన్ ఎల్ఎంఎస్ అని ఉంటుంది చూడండి. లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్. దీన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీకు ఈ విధంగా ఇందులో మనం చెప్పబోయే కోర్సెస్ అన్నీ ఉంటాయి. ఇందులో ప్రస్తుతానికి కన్నడ, తెలుగు 2 కోర్సెస్ జరుగుతున్నాయి. సో, మీరేం చేస్తారు, తెలుగుకి సంబంధించింది తీసుకొని స్టార్ట్ లెర్నింగ్ అని ఉంటుంది. దాన్ని ఓపెన్ చేయండి. క్లిక్ చేయండి. మీకు ఈ విధంగా విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి మొదటి క్లాస్ TE01 కోర్స్ ఇంట్రడక్షన్ అండ్ సిలబస్ 52 నిమిషాల 48 సెకండ్లు. అదేవిధంగా రెండవ పాఠం క్లాస్ 2 మనం ఎన్ని క్లాసెస్ చెప్పుకుంటామో అన్ని లిస్ట్ ఇందులో ఉంటాయి. మీరు నేర్చుకోవడానికి క్లాస్ వినడానికి డైరెక్ట్‌గా వెతుక్కోని అవసరం లేకుండా హోమ్ పేజ్‌కి వెళ్ళి కోర్సెస్ అని కొట్టగానే మీకు ఈ విధంగా తెలుగు అని వస్తుంది. తెలుగుని తీసుకోగానే ఈ విధంగా జస్ట్ దానిపైన ప్రెస్ చేశారనుకోండి వీడియో ఇక్కడే ప్లే అవుతుంది. మీరు యూట్యూబ్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో, నమస్కారం. ఫుల్ స్క్రీన్‌లో ఇక్కడే ప్లే అవుతుంది. ఈ వీడియో కిందనే మీకు దానికి సంబంధించిన చిన్నపాటి నోట్స్ ఉంటుంది. తర్వాత ఏవైనా పీడిఎఫ్ ఏవైనా ఇచ్చినట్టయితే ఎక్సర్సైజ్ ఫైల్స్ ఉన్నాయి కదా! ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ కోర్స్ సిలబస్ డాట్ పీడిఎఫ్ అని దీన్ని క్లిక్ చేయగానే సేవ్ చేసుకోమంటుంది. సేవ్ చేసుకొని మీరు పర్మనెంట్‌గా పెట్టుకోవచ్చు. సో, దానికి సంబంధించిన నోట్సు ప్లస్ పీడిఎఫ్ ఫైల్స్ 2 కూడా ఆ వీడియో కిందే ఉంటాయి. అలాగే మీకు నెక్స్ట్ ఫర్దర్‌గా మళ్ళీ క్లాస్ కావాలన్నప్పుడు ఏ క్లాస్ కావాలో దానిపైన ప్రెస్ చేస్తే చాలు. ఆటోమేటిక్‌గా ఆ వీడియో లోడ్ అవుతుంది ఫుల్ స్క్రీన్‌లో. ఇక్కడ మీరు ప్లే చేసుకోవచ్చు. ఇది సౌలభ్యం కోసం ఇలా చేయడం జరిగింది. అన్ని క్లాసెస్ కూడా ఈ విధంగా అప్లోడ్ చేయబడతాయి. మీరు కావాలంటే దీన్ని జస్ట్ లైక్ ఒక బుక్ మార్క్ లాగా చేసుకొని మీరు ఇక్కడ ట్యాబ్‌లో పెట్టుకున్నట్టయితే చాలు. మీరు కావాలన్నప్పుడు దాన్ని జస్ట్ ప్రెస్ చేస్తే చాలు. ఆటోమేటిక్‌గా అది మీకు ఓపెన్ అవుతుంది. ఏ క్లాస్ కావాలన్నా ఆ క్లాస్‌ని మీరు వినొచ్చు. కొత్తగా జాయిన్ అయిన స్టూడెంట్స్ కావచ్చు. ఎందుకంటే పాఠం మధ్యలో కొంతమంది జాయిన్ అవుతారు. వాళ్ళకి మళ్ళీ ఫస్ట్ నుంచి ఉండదు కాబట్టి రికార్డెడ్ సెషన్ ఆల్రెడీ ఉంటుంది. ఆ రికార్డెడ్ సెషన్‌ని ఈ విధంగా చూసుకోవచ్చు. సో, వైశ్వానర.com/కోర్సెస్ ఇలా కొట్టినా పర్లేదు. లేదా వైశ్వానర.com జస్ట్ ఓపెన్ చేసి ఎల్ఎంఎస్ అని ఒక మెనూ బార్‌లో ఎల్ఎంఎస్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు జరగడం జరిగింది. ఫర్దర్ ఫ్యూచర్ కోర్సెస్ కూడా అన్నీ ఇక్కడే ఉంటాయి. కాబట్టి మీరు దాన్ని కూడా చూసుకోవచ్చు. జస్ట్ స్టార్ట్ లెర్నింగ్ అని కొట్టగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా మనము జరిగినటువంటి పాఠాలను వినొచ్చు. జరగబోయే పాఠాలు కూడా మనకి ఇక్కడ లిస్టింగ్స్ కనిపిస్తాయి. దానికి సంబంధించిన డాక్యుమెంట్సు, నోట్సు అన్నీ మీకు ఒకే చోట దొరుకుతాయి. సో, ఈ యొక్క సౌలభ్యాన్ని మీరు ఈజీగా ఉపయోగించుకోవచ్చు. ఇది ఇవాల్టి పాఠం. సో, ఈ పాఠంలో మీకేవైనా క్వెషన్స్ ఏవైనా ఉన్నట్టయితే ఒక 10 నిమిషాల సమయం మీరు అడగొచ్చు.